మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. వెల్కమ్ టు తొలి వెలుగు. 4.5 ఏళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుశాంత్ హత్యనా, ఆత్మహత్యనా, సుశాంత్ మరణంలో వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా అనే అనుమానాలతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ కేసుకు సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ తుది విచారణ వెలువడింది. ఆ నివేదికలో ఏముందో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణంపై సిబిఐ తన దర్యాప్తును ముగించింది. సుశాంత్ మరణంలో వేరే వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన సిబిఐ ఈరోజు తన తుది నివేదికను వెల్లడించింది. సుశాంత్ మరణంలో వేరే వ్యక్తుల ప్రమేయం లేదని, ఈ విషయం నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ సిబిఐ సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. అయితే సుశాంత్ ఆత్మహత్య అని, హత్య కాదని, ప్రేరేపిత ఆత్మహత్య కాదని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తి తదితరులకు సిబిఐ నివేదిక కాస్త ఉపశమనాన్ని కలిగించింది. 4.5 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసు తుది నివేదిక అందడంతో కోర్టు ఏం తీర్పిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే సిబిఐ నివేదిక అనంతరం రియా తరపు న్యాయవాది మనోజ్ షిండే సోషల్ మీడియాలో సిబిఐకి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఒక సైనికుడి కుటుంబం కోసం పోరాడినందుకు సంతోషంగా ఉంది. దేశంలో ప్రతి పౌరుడు న్యాయం కోరుతున్నాడు. ఇప్పుడు నిజంగా న్యాయం జరిగిందంటూ మనోజ్ షిండే పోస్ట్లో పేర్కొన్నాడు. ఈ నివేదికపై ముంబై స్పెషల్ కోర్టు సుశాంత్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.